ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి యుఎస్ కోర్ట్ బిగ్ షాక్ ఇచ్చిందని అనుకోవాలి. ఈ H1B వీసా ఫీజు విషయంలో ఏదైతే నడుస్తుందో, స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి బర్త్ రైట్ సిటిజన్షిప్ కానీ, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ, పార్ట్ టైం జాబ్స్ చేయొద్దు F1 స్టూడెంట్స్ అని చెప్పేసి, క్యాంపస్లోనే చేయాలి, బయట చేయొద్దు అనేసి, ఇప్పుడు కొత్తగా H1B వీసా ఫీజు విషయంలో కూడా ఈ చర్చ జరుగుతుంది, కోర్టు వరకు వెళ్ళింది. మరి శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ కోర్ట్ దీన్ని పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి అక్కడి నుంచి చూసుకుంటే ఒకసారి ఇది మరి షాకే అనుకోవాలా? వివరాల్లోకి వెళ్తే, ది వరల్డ్ బిగ్గెస్ట్ పొజిషన్, బిగ్గెస్ట్ మ్యాన్ ది ఎంటైర్ గ్లోబ్. ఎన్ని కంట్రీస్ అన్ని కంట్రీలకి బాస్ మోడీ, మన ట్రంప్ గారు. సో ట్రంప్తో పెట్టుకుంటే, నేను చెప్పాను, ట్రంప్తో పెట్టుకుంటే మజాక ఉండదు. హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్. క్రికెట్లో హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ అంట, అయితే కొట్టు 6 లేదా అవుట్ అవ్వని. అట్లా ఈయన ఏంటంటే, ఆయన ఉద్దేశం చాలా మంచిది, కానీ ఆ ఉద్దేశం సెల్ఫిష్ అవ్వడం వల్ల మిగతా కంట్రీలకి ఇబ్బంది అవుతుంది. బైలాటరల్ రిలేషన్స్ అంటే మా ఇంటికి వస్తే ఏం తెస్తాం, మీ ఇంటికి వస్తే ఏం పెడతాం సామెత తెలుగులో. అంటే రెండు పక్కల ఒకటికే ఎఫెక్ట్. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, అంటే వన్ సైడెడ్ అఫేర్ అది. అట్లా ఇక్కడ ఏమవుతుందంటే, వాళ్ళ కంట్రీ నుండి వ్యతిరేకత అనిపిస్తున్నాడు, ఫేస్ చేస్తున్నాడు ఆయన ట్రబుల్స్. ఎందుకంటే ఆయన ఎలక్షన్లో ఏం చెప్పాడు, ఇమిగ్రేషన్ కట్ చేసి ప్రాసెస్ టైట్ చేసి బయట వాళ్ళు తాగనీయకుండా చేస్తాను. ఎందుకంటే వాళ్ళ ఓన్ సిటిజన్స్కి జాబులు దొరకట్లేదు. అంత ఐక్యూ లెవెల్స్ ఉండాలి. ఇప్పుడు మన శాలరీ ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తారు? బట్ నాలెడ్జ్ చూసి ఇస్తారు కదా. ఐక్యూ లెవెల్ లేకపోతే ఎందుకు ఇస్తాడు? సో మన వాళ్ళు, నేను చెప్పాను వీసాలో 71% ఇండియన్సే ఉన్నారు. సో మన వాళ్ళు అరేంజ్ చేయడం, వాళ్ళు డైజెస్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఏమంటారంటే, ఎవడో బయట నుండి వచ్చి ఇక్కడ ఇలా చేస్తారు ఏంటని. సో ప్రాసెస్ అనేది బాగా టైట్ చేశారు. మన కదా ఎవ్రీ మంత్ ఏదో చేంజ్ అవుతూనే ఉంది. లెక్కి టిప్ తీయడం కానీ, స్టెమ్ ఓపీటీ కానీ, స్టెమ్ ఓపీటీ కానీ, అంటే రకరకాలు ఉన్నాయి. సైన్స్, టెక్నాలజీ అంటే అక్కడికే వెళ్ళాలి మనం. అక్కడ ఉన్నంత డెవలప్మెంట్ ఇంకెక్కడా లేవని ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి. సో అట్లానే ఎఫెక్ట్ అనేది ఇంతవరకు టెక్ మీద ఉండేది. ఇప్పుడు సాఫ్ట్వేర్ బియాండ్ ఫార్మా, మెడికల్, డాక్టర్స్, నర్సెస్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ కూడా మినహాయించేయడం. అంతమంది ఇప్పుడు మినహాయింపు లేదు, వాళ్ళు కూడా. సో ఒక్కసారి అవుట్ ఆఫ్ కంట్రీ వచ్చాడంటే లోనకు రావడం గగనాలే. అది చాలా టఫ్. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణంలో ఏ పాయింట్లో ఏ రీజన్లో ఆగుతాడో తెలియదు. సో దీనివల్ల ఏమవుతుందంటే షాకింగ్. ఎందుకంటే నేను ఇప్పుడు ఇలా పెట్టాడు అనుకోండి, చాలా కష్టం కదా. అందరికీ నరుక్కుంటూ పోతే ఇబ్బందే కదా. అంటే ఓన్లీ H1B వీసా అనేది ఐటీ ఎక్స్పర్ట్స్ కే కాదా సార్? కాదు, ఇంకా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరైనా ఫారెన్ కంట్రీకి వెళ్ళాలంటే ఉండాలి కదా. మనం మలేషియా వెళ్ళాము, అంతమంది సింగపూర్ వెళ్ళాం. ఇఫ్ యూఆర్ అవుట్ సైడ్ దెన్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ ఐడెంటిటీ, యువర్ ఒరిజినాలిటీ, యువర్ సిటిజన్షిప్. అందుకనే మనకి ఇప్పుడు ఆధార్ కార్డు ఇండియాలో ఎక్కడ బయట పనిచేయదుగా ఆధార్ కార్డు. ఏం చేస్తారు బయట? అంటే ఒక విషయం చెప్పండి సార్, ఇప్పుడు ఈ H1B వీసాని సవరించడానికి కానీ, రద్దు చేయడానికి కానీ, మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి అంత అధికారం లేదు, తను నిర్ణయం తీసుకోవడానికి ఛాన్సెస్ లేవు అంటే? పబ్లిక్తో పోరాటం చేయకూడదు. ఇప్పుడు యూత్, ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్తో పెట్టుకుంటే ఆ లీడర్ అనేది ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఎవరు? కొత్త వాళ్ళకి ఇబ్బంది, స్టూడెంట్స్కి, ఎంఎస్ చేసిన వాడికి ఇది. సో ఈయన దాన్ని బట్టి చూసుకుంటే అఫీషియల్గా నాకు తెలిసి పాసిబిలిటీ కాదు. ఇట్ హాస్ అప్రూవ్డ్ సెవరల్ అదర్ సైనేట్స్ ఉంటాయి, క్యాబినెట్స్ ఉంటాయి. సో ఈయనంతా నిర్ణయం తీసుకోవచ్చు. నిర్ణయం ఓకే చేయాలనేది ఈయన చేతిలో లేదు. ఈయన సైన్ చేస్తాడు, దాని మీద చర్చ జరుగుతుంది, రివ్యూ జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది. హౌ ఇట్ ఈస్ ఇట్ కరెక్ట్, ఇస్ ఇట్ రాంగ్. సో ఈయన వేస్తున్నాడు, రూల్స్ ఇస్తున్నాడు. దానికి ఇప్పుడు కొంతమంది కోర్టులో కేసు వేశారు. అక్కడ ఉన్న లోకల్స్ కొంతమంది కోర్టులో వేశారంటే దిస్ ఇస్ నాట్ కరెక్ట్, ఆయన చేసే పద్ధతులు కరెక్ట్గా లేవు, కాబట్టి మీరు మాకు జస్టిఫై చేయండి, ఇట్ బి కాల్డ్ బ్యాక్ అనేది చెప్తున్నాడు. సో అది ఇప్పుడు బర్త్ టూరిజం ఇంకా నడుస్తుంది. ఏం డిసిషన్ తీసుకుని 150 సంవత్సరాలు పెట్టిన బర్త్ టూరిజం తీసేస్తానని సైన్ పెట్టాడు. జో బైడెన్ గారు 4 సంవత్సరాల నుంచి మొత్తం 4 నెలల్లో సైన్ చేశాడు, అన్ని ఈవోలు సైన్ చేశాడు. బట్ మన ఈగోయిజమో, మన పౌరుషంతోనో, మన పవర్తోనో, మన పగ, కక్ష, ద్వేషంతో పెడితే పబ్లిక్ ఒప్పుకోరు కదా. ఎక్కడ పబ్లిక్ కూడా ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఓన్ బైఅవుట్ అని గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసాడు అమెరికాలో. నేను 8 months విఆర్ఎస్ స్కీమ్ లాగా ఇస్తాను,
మీరు 8 months తీసుకుని జాబ్ రిజైన్ చేయండి అన్న. మీరు రిజైన్ చేస్తే నేను టెర్మినేట్ చేస్తాను, అప్పుడు డబ్బులు కూడా ఇయ్యను, నా గరిక నా ఘాటుగా. సో అక్కడ ఏముందంటే వ్యతిరేకత అవుట్ సైడ్ నుండి కాదు, ఇన్సైడ్ నుండి డబుల్ స్పిన్ అటాక్. అంటే ఎవరు హ్యాపీ లేకపోతే ఉంచుతారా? అంటే ఇప్పుడు మధ్యలో కూడా పడిపోయిన అవకాశం ఉంది, కానీ దాన్ని మెయింటైన్ చేస్తాడు. ఆల్రెడీ ఇలాన్ మస్క్తో పెట్టారు కంపెనీలతో. ఇప్పుడు ఏముంది, H1B వీసా చాలా మంది ఉన్నారు, ఎస్పెషల్లీ టెస్లాలో కానీ గూగుల్లో కానీ వీళ్ళందరూ కూడా. సో వాళ్ళందరినీ వదులుకోవాలంటే నాలెడ్జ్ ఎక్కడ వస్తుంది, సడన్ రిప్లేస్మెంట్ ఎక్కడ వస్తుంది? మీరు తీసుకోవద్దు అంటున్నాడు. చదువుకున్న బయట పంపించండి, ఇక్కడ అసలు నో మోర్ ఓపీటీ, నో మోర్ జాబ్స్ అంటున్నాడు. నువ్వు రా, ₹1 కోటి ఖర్చు పెట్టు, మీ దేశం వెళ్ళిపో. మన వాళ్ళు ఏంటి, ₹1 కోటి ఖర్చు పెడితే 10 కోట్లు సంపాదించి వెళ్తానంటాడు. సో అది ప్రాబ్లం. మరొక విషయం సార్, H1B వీసా దగ్గర నుంచి చూసుకుంటే ట్రంప్ దేశం టారిఫ్స్ వరకు అన్ని ఒక చర్చగా మారుతున్నాయి. ఫస్ట్ నుంచి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా హల్చల్. ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ట్రంప్ మీద ఎన్నో న్యూసెస్ చూస్తున్నాం, ఎన్నో ఆర్టికల్స్ చూస్తున్నాం. అంటే హవా ట్రంప్ ఉన్నంత కాలం ఇలా నడుస్తూనే ఉంటుంది అంటారా? ట్రంప్ ఉన్నంత టర్మ్ వరకు మీరు సంతోషపడాలి. నోబెల్ పీస్ అవార్డు అడుగుతున్నాడు. నేను జనరల్ నోబెల్ పీస్ అంటే ఏమంటారు, కూల్ అవ్వాలి, కూల్గా ఉండాలి, శాంతంగా ఉండాలి. ఆ వాతావరణం శాంతంగా క్రియేట్ చేయాలి. ఎవడైనా కొట్టుకుంటే ఇద్దరిని బాయ్ జాయింట్ చేయాలి. కానీ నా నోబెల్ పీస్ అవార్డు అనేది గొడవలు చేసినది, అల్లరి చేసినది, మిగతా దేశాలను ఇబ్బంది పెట్టినది, ఇమిగ్రేషన్ ప్రాసెస్ మార్చినది, ఎక్కిడిపి తీసేసినది, ఇవన్నీ కూడా. అంటే కొంతమందికి గ్రహస్థితి బాగాలేనప్పుడు రావుకాలం అంటారు కదా, అట్లా కొన్ని గ్రహాలు కొన్ని స్థితులు ఎక్కడెక్కడ మారుతుంటాయి, స్థానాలు మారుతుంటాయి. మన ఎంత ఎక్స్పర్టైజ్ కానీ ఆ గ్రహాలు నక్షత్రాలు బాగాలేనప్పుడు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఎందుకంటే ఒక కంట్రీ లీడర్, ఒక స్టేట్ సీఎం కానీ, కంట్రీ పిఎం కానీ, ప్రెసిడెంట్ కానీ ఉన్నప్పుడు దే హ్యావ్ టు థింక్, స్ట్రాటజైజ్ ఇన్ ఏ ప్రాపర్ వే. అందరికీ విన్ విన్ సిచ్యువేషన్ టు ది ఓటర్స్, ది పబ్లిక్, ది గవర్నమెంట్ అథారిటీస్, ది ఎంప్లాయీస్, ది ఆర్మీ, వీళ్ళందరికీ హెల్ప్ఫుల్గా ఉండాలి, బ్యాలెన్సింగ్గా ఉండాలి. అలా కాకుండా నేను చెప్పిందే రైటు, నా ఇష్టం, నేను ఏమైనా చేసుకుంటాను, నువ్వేం చేసుకుంటా చేసుకో, లేకపోతే పవర్ ఉంది కదా తీసేస్తాను. ఎవరు తీసేయడానికి? ప్రతిదానికి ఒక లా ఉంది. నువ్వు ఆర్గ్యూ చేయి, డిబేట్ చేయి, యూ హ్యావ్ రైట్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ అమెరికా, సిటిజన్ ఆఫ్ ఇండియా, రైట్ ఉంది. కానీ నేను ఇంతే, నేను మోనార్క్ని, ప్రకాష్ రాజ్ గారు అంటే నేను మోనార్క్ని ఇంతే ఉంటాను. అట్లా నాకు ప్రకాష్ రాజ్ కనిపిస్తారు ఆయన. అంటే నా యాక్టింగ్ చేసాను, నిజంగా కాకపోవచ్చు. సో మోనార్క్, ఈయన కూడా మోనార్క్ లాగా ఈజ్ నాట్ వరీడ్. పక్కనోడు బాధపడుతున్నాడా, హ్యాపీగా ఉన్నాడా, కష్టపడుతున్నాడా, ఏడుస్తున్నాడానో, తిండి లేకపోతే రోడ్డు మీద పడేస్తున్నారు, స్టూడెంట్స్ని బేడీలు వేస్తున్నారు, ఫ్లైట్ ఎక్కి పంపించేస్తున్నారు, రావద్దంటున్నారు. ఇచ్చిన డబ్బులు 15,000, అమ్మా నాన్న పిల్లల్ని చూడడానికి $30,000 అంటున్నాడు, $1,00,000 వీసా అంటున్నాడు. ఎన్ని చేంజెస్ చేసిపోతాడు? ఇవన్నీ చేంజెస్ పెరుగుట వరకే. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వీ హ్యావ్ టు వెయిట్. అందుకని మేము ఏం చేసామంటే మా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అని సెల్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎవరు కొడితే చెప్పాం. ఇప్పుడు దానికి ఒక కన్సల్టెన్సీ ఫీ ఉంటుంది. మీరు 2 కోట్లు పెడుతున్నారు, 2 కోట్లు ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి, సరైన. ఇప్పుడు మార్కెట్లో రియల్ ఎస్టేట్ గోల్ ఏంటంటే ఎవరు సరిగ్గా క్లియర్ ప్రాపర్టీస్ ఇవ్వట్లేదు, మోసం చేస్తున్నారు, ఎత్తేస్తున్నారు బోర్డులు, డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు. అంటే మేము రియల్టర్ ఆప్షన్ అండర్ ఒక కొత్త సెల్ పెట్టాం, ఆక్సీ సెలెక్ట్ అని. ఈ ఆక్సీ సెలెక్ట్లో ఏంటంటే ఓన్లీ టెస్టెడ్ వెరిఫైడ్ ప్రాపర్టీస్ మాత్రం పెడతాం. 10 ప్రాపర్టీల్లో 9 ప్రాపర్టీలు రిజెక్ట్ చేస్తాం. అందుకని చాలా మంది బిల్డర్స్ కూడా ఇబ్బంది పడతారు, ఏజెంట్స్. మనం ఏమంటే మనం కమిషన్ కోసం డీల్ చేయొద్దు. వారి కస్టమర్ పాయింట్ అర్థం చేసుకోండి, ప్రాబ్లం వినండి, దానికి సొల్యూషన్ ఇవ్వండి. మీరు తీసుకోండి ఛార్జెస్, బట్ డాక్టర్కి లాయర్కి ముందు ఇస్తాం, మన రియల్ ఎస్టేట్ని లాస్ట్లో ఇస్తాం. సో ఏది చేసినా కస్టమర్ షుడ్ బీ హ్యాపీ. ఎవరైతే కస్టమర్ హ్యాపీగా ఉన్నారో 10 మందిని పంపిస్తారు. 1 సాటిస్ఫైడ్ కస్టమర్ will tell to 10 people, 1 dissatisfied customer will tell to 100 people. సో మనల్ని అప్రోచ్ అయితే మనం దాని గురించి కూడా, అది ఎందుకు చెప్పండి, ట్రంప్ గారు కూడా ఆ స్టేజ్కి రావాలి. ఏది పడితే డెసిషన్ తీసుకుంటే లెఫ్ట్ హ్యాండెడ్ ఇబ్బంది పడతారు. థ్యాంక్ యూ.